తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రేపు కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరగనుంది. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి జరగబోయే ఈ సమావేశానికి ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ మున్షు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరు కానున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను మొత్తం 4 గ్రూపులుగా విడదీసి వారితో సీఎం భేటీ కాబోతున్నట్లు సమాచారం. ఈ సమావేశం కోసం దీపా దాస్ మున్షి రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల రహస్య భేటీ విషయంలో పార్టీలో జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా భేటీ కావడం కంటే పార్టీ పరంగా ఎమ్మెల్యేలందరితో సమావేశమై జిల్లాలు, నియోజకవర్గాల వారితో పార్టీ ప్రభుత్వం పరంగా వారికున్న సమస్యలు చర్చించాలనే పార్టీ హైకమాండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ శోభా, రేపు ఎంసీహెచ్ఆర్డీలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాల వారీగా కూడా ఈ ఎమ్మెల్యేల సమావేశం కానుంది. అయితే ప్రధానంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక ప్రైవేట్ హోటల్లో రహస్య భేటీకి సంబంధించి కూడా ఇందులో చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ యొక్క భేటీ ఈ ఎజెండా వచ్చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహరచన, దాంతోపాటుగానే పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసేందుకు అడుగులు వేయాల్సినటువంటి అంశానికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. ప్రధానంగా ఇటీవల అటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు నల్గొండ ఇతర ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క రహస్య భేటీ అయ్యారు. ప్రధానంగా తాము అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి పనులు చేయలేకపోతున్నాం, అలాగే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా అటు అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రభుత్వం అనౌన్స్ చేస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ను తాము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళలేకపోతున్నాం, అలాగే తమ సొంత పనులను సైతం చేసుకోవడానికి కూడా వీలు లేకపోయింది అనేటటువంటి అసహనం వ్యక్తం చేస్తూ కూడా పలువురు ఎమ్మెల్యేలు ఈ యొక్క ఐటీసీ కోహినూర్ హోటల్లో ఈ యొక్క భేటీ నిర్వహించారు. ఈ భేటీకి సంబంధించి కూడా పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరికొంతమంది ఓవరాల్గా 19 మంది ఎమ్మెల్యేలు కలవాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినప్పటికీ కూడా చివరి నిమిషంలో దాదాపు 10 నుంచి 12 మంది హ్యాండ్ ఇచ్చారు. తమకు ఇతర ముందస్తు కార్యక్రమాల ద్వారా రాలేకపోతున్నామనేటటువంటి ఇండికేషన్స్ ఇచ్చారు. చివరిగా ఓవరాల్గా దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఈ ఐటీసీ కోహినూర్ హోటల్లో రహస్య భేటీ నిర్వహించారు. అనంతరం డిన్నర్ చేసిన అనంతరం తాజాగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లోనూ, అలాగే నియోజకవర్గానికి రావాల్సినటువంటి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్తో పాటుగానే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా నియోజకవర్గాలకు రావడం లేదు. అలాగే ఏళ్ళు తరబడి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టులను కూడా నియోజకవర్గాలకు కేటాయింపు విషయంలో కూడా అలసత్వం వహిస్తున్నారు అనేటటువంటి కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క భేటీ జరిగింది. అయితే ఈ భేటీకి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి మంత్రి, ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన మంత్రి మీద కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఈ యొక్క సమావేశం జరిగినట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ఈ ఓవరాల్ సమావేశానికి సంబంధించి కూడా పార్టీ వర్గాలు ఆరా తీశాయి. దాంతోపాటుగానే సీఎంకు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా నివేదికను సమాచారం అందించిన అనంతరం కూడా పార్టీ కొంత అలర్ట్ అయింది. దాని తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ కూడా వారితో నేరుగా ఫోన్ చేసి మాట్లాడి ఆ తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని సద్దుమణించేటటువంటి ప్రయత్నం చేశారు. ఏదైనా సమస్యలు ఉంటే వాటిని మాట్లాడుకొని చర్చించుకుందాం అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పీసీసీ చీఫ్ వారితో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా ఇటువంటి రహస్య భేటీలు పార్టీలో ఎమ్మెల్యేలు కొంత అసహనంగా ఉన్న సమయంలో కూడా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జు బాధ్యత వహిస్తారు పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యల సర్దుబాటుకు సంబంధించి. అయితే ఓవరాల్గా ఈ యొక్క రహస్య భేటీ జరిగిన అనంతరం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తెలంగాణలో లేరు. అయితే
ఆమె రేపు తెలంగాణకు రాబోతా ఉన్నారు. రేపు జరగబోయేటటువంటి ఈ యొక్క ఎమ్మెల్యేల ఉమ్మడి జిల్లాల వారీగా కూడా ఈ యొక్క ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరవుతారు. ఒక్కో జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి చర్చిస్తారు. అయితే రహస్య భేటీకి సంబంధించి కూడా ఎందుకు జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు, అటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, వారికి ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ కూడా ఎందుకు తమ పనులు చేసుకోలేకపోతున్నారు అనేది కూడా వాటి మీద కూడా ఆరా తీసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవైపు ఈ యొక్క స్థానిక సంస్థలు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ యొక్క కులగణన అలాగే ఎస్సీ వర్గీకరణ ఇప్పటి వరకు ఏడాది పాలనలో అందించినటువంటి సంక్షేమ పథకాలను కూడా క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళి అక్కడ స్థానిక సంస్థల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేయాల్సినటువంటి బాధ్యతలు కూడా ఎమ్మెల్యేలకు అప్పగించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే రేపు మధ్యాహ్నం తర్వాత 3 గంటలకు నుంచి దాదాపు 7:45 వరకు ఈ యొక్క సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా 3 గంటలకు నుంచి 4 గంటల మధ్య ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి ఈ బృందం పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అలాగే దీపదాస్ మున్షి ముగ్గురు కలిసి భేటీ అవుతారు. ఆ అనంతరం 4:15 నుంచి 5:15 మధ్య కరీంనగర్ అలాగే వరంగల్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. ఆ తరువాత 5:30 నుంచి 6:30 మధ్య నల్గొండ, హైదరాబాద్, మెదక్ జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. ఆ అనంతరం 6:45 నుంచి 7:45 మధ్య రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో కూడా భేటీ అవుతారు. ప్రధానంగా రేపు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అలకకు అలాగే అసహనానికి కారణాలు కూడా తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ సమావేశానికి మొన్న రహస్య భేటీలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు సైతం కూడా పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా అటెండ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ రాజు.